దీపక్ బాల్ పట్టుకొని రామకృష్ణకి ఇస్తాడు. అంటే ఆల్రెడీ ఒకసారి దీపక్ ఎలిమినేట్ చేస్తాడు. లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవు అన్న వాళ్ళిద్దరిని ఆల్రెడీ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్‌లో ఎలిమినేట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు సెకండ్ టైమ్ తనకి బాల్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి రామకృష్ణకిస్తాడు. రామకృష్ణకిస్తే రామకృష్ణ వీక్ అని తెలుసు. డిఫెన్స్‌లో ఒక స్ట్రాంగ్ ఇద్దరు ప్లేయర్స్‌ని తీసేస్తాడు అని కూడా తెలుసు. ఐ థింక్ ఆయన కాలిక్యులేషన్ గ్యారంటీ వర్కౌట్ అవుతున్నాయి. అందుకనే ఆ విధంగా చేశాడు. అండ్ ఆల్సో ఇక్కడ రామకృష్ణ పోలిష్‌గా ఇటు రోహిత్‌ని చేసి పెట్టిన పాయింట్స్ మాత్రం వాలిడ్‌గా అనిపించలేదు. ఫౌల్ ప్లే ఆడాడు అండ్ రెండింటితో పట్టుకున్నాడని జడ్జెస్ చేశారు. అది ఇంటెన్షనలా, అన్ఇంటెన్షనలా అన్నది అక్కడ మనం ప్రూవ్ చేయటం మనం కష్టం అవుతుంది. అండ్ ఇక్కడ డిస్కస్ చేస్తే తెలుస్తుంది. బట్ అదర్వైజ్ మన మనసులో ఏమనుకున్నదో మనం అక్కడైతే ప్రూవ్ చేయలేము. సో ఆ విధంగా చెప్పి అండ్ నేను నా గ్రూప్ మెంబర్స్‌ని, టీమ్ మెంబర్స్‌ని ఈ ప్లేస్‌లో నేను ప్లేస్ చేశాను కాబట్టి మీకు మీ టీమ్‌కి, మీ ఓడిపోయిన టీమ్‌కి ఎవరికీ అసలు ఓపెన్ చేసే ఛాన్సే రాలేదు. అది నా స్ట్రాటజీ. అది నా గేమ్ అంటాడు. చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు. డెఫినెట్‌లీ రోహిత్ చాలా అంటే చాలా సూపర్‌గా డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది. అండ్ ఈరోజు రోహిత్ లైక్ లిటిల్ లెస్ పర్ఫార్మెన్స్ వచ్చింది. బట్ నిన్న చాలా పర్ఫార్మెన్స్ చేశాడు. ఈరోజు మాత్రం చాలా కొంచెం తక్కువ బికాస్ స్ట్రాంగ్ అవటం వల్ల తన్ని గ్రూప్ లోంచి తీసేయటం వల్ల అండ్ లాస్ట్ వరకు హోల్డ్ చేసి పట్టిన బాస్కెట్ మాత్రం తను ఎప్పుడో ఇవ్వాల్సింది. జ్యూరీ చాలా కన్సిడర్ చేశారు అనిపిస్తుంది. చెయ్యి చాలా బెండ్ చేశాడు. చాలా సేపటి నుంచి బెండ్ చేశాడు. బట్ యాక్చువల్ చెప్పాలంటే థర్డ్ ప్లేస్ లో ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్ లో వెళ్ళిపోవాల్సిన నైన్త్ ప్లేస్ వరకు వచ్చాడు.